నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోని పలు ఎర్రచందనం గోడాంలను సందర్శించారు. అయితే ఈ సందర్భంగా ఆయన స్మగ్లర్లను ఉద్దేశించి స్మగ్లింగ్ కి ఎవరైనా పాల్పడితే తాట తీస్తాం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలంగా కొన్ని వేల కోట్ల స్మగ్లింగ్ జరిగిందని, గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోవడం వల్ల అసలు ఎర్రచందనం అనేదే కనుమరుగయ్యే దాకా వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అసలు ఏ రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది? ఇంత యథేచ్ఛగా నేపాల్ వరకు కూడా ఈ స్మగ్లింగ్ అక్రమ రవాణా వ్యవహారం జరిగింది అంటే గత ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నా? ఇలాంటి అన్ని విషయాల గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత లోతుగా ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తామన్నారు. అదేవిధంగా స్మగ్లింగ్ కూడా 10,000 కోట్లకు పైగా ఒక పుష్ప రేంజ్కి మించి జరిగింది అని అంటున్నారు సార్. ఇంత స్మగ్లింగ్ జరుగుతుంటే అసలు ప్రభుత్వాలు ఏం చేశాయి? గత ప్రభుత్వాలు ఎందుకు పట్టుకోలేకపోయాయి అంటారు? అంటే వాస్తవంగా 2014-19 మధ్య నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో శేషాచలం అడవులలో మాత్రమే దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టాలి అని చెప్పని ఆ రోజు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చాలా కఠినంగా ఈ స్మగ్లింగ్ ని అరికట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో ఈ స్మగ్లింగ్ కోసం అని చెప్పని ఈ చెట్లు నరకటం కోసం తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చేవాళ్ళు. అలా తీసుకొచ్చే కూలీలు కూడా వాళ్ళు చాలా తెగింపుతోటి అవసరమైతే వాళ్ళని అడ్డుకోబోయిన పోలీసుల మీద కూడా భౌతిక దాడులకు పాల్పడి అవసరమైతే పోలీసులను కూడా గాయపరిచే స్థాయికి తెగింపు వాళ్ళలో ఉండేది. ఆ దృష్ట్యా అలా తమిళనాడు నుంచి తరలించుకొస్తున్న కూలీల్ని మొట్టమొదటిగా నాటి ప్రభుత్వం నియంత్రించే ప్రయత్నం చేసింది. చివరికి అది ఇష్యూ చిలికి గాలివానగా మారి ఒకరోజు 15 మంది ఎర్రచందనం కూలీలు, తమిళనాడు నుంచి వస్తున్న కూలీలు ఎన్కౌంటర్ కూడా గురి కావడం జరిగింది. నాడు టాస్క్ ఫోర్స్ పోలీసుల మీద వాళ్ళు దాడులకు పాల్పడటం, ఈ క్రమంలో జరిగిన కాల్పుల నేపథ్యంలో 15 మంది కూలీలు మరణించడం కూడా జరిగింది. అక్కడి నుంచి చాలా వరకు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విపరీతంగా నిఘా పెంచారు. సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చారు. టాస్క్ ఫోర్సు ఈ ఎర్రచందనం స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టియటం మొదలుపెట్టింది. చాలా వరకు కట్టడి కూడా చేశారు. ఆ ప్రభుత్వ హయాంలోనే వేలాది టన్నుల ఎర్రచందనం నిల్వలు పట్టుబడ్డాయి. ఒక రకంగా మాట్లాడుకుంటే ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట నాడు టాస్క్ ఫోర్సు నిద్రలేని అంటే వాళ్ళ పాలిట ఒక సింహస్వప్నంగా మారింది. అటువంటి ఆలోచన నుంచి కూడా చాలా మంది స్మగ్లర్లని మళ్ళీ స్మగ్లింగ్ చెయ్యాలి అన్నా కూడా భయపడే పరిస్థితులు సృష్టించారు. ఆ రోజు ఇటువంటి స్మగ్లింగ్కి పాల్పడే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు ప్రయోగించారు. వాళ్ళ మీద వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేయటం మొదలుపెట్టారు. దాంతో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడే దురాఘాతాలకు పాల్పడే వాళ్ళు శేషాచలంలో ఈ ప్రకృతి వనరుని లూటీ చేయాలి, అడవుల్ని నరికివేతకు పాల్పడాలన్న ఆలోచన నుంచి కూడా చాలా మంది బయటపడి ఆ రోజు వేరే వృత్తుల్లోకి షిఫ్ట్ అయ్యారు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా యథేచ్ఛగా కొనసాగించారు. అంటే ఇంత యథేచ్ఛగా కొనసాగుతున్నా సరే టాస్క్ ఫోర్స్ అంత బలంగా ఉంది గత ప్రభుత్వంలో. మరి అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు నిర్వీర్యమైందంటారు? అంటే ఆ టాస్క్ ఫోర్స్నే ఆ స్థాయి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ నియమించి చాలా కఠినంగా స్మగ్లింగ్ ని అరికట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ నాయకులందరూ కూడా స్మగ్లర్లు అవతారం ఎత్తి వాళ్ళు టాస్క్ ఫోర్స్ నిర్వీర్యం చేసి, అంటే ఇందాక మీకు ఒక అంశం చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అడవులు నరకటానికి వచ్చిన తమిళ కూలీలు ఎన్కౌంటర్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్మగ్లర్లు తాము స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని అడ్డుకోబోయిన పోలీసుల్ని గుద్ది చంపారు. అంటే ఆ రోజు పోలీసులు స్మగ్లర్ని ఉక్కుపాదంతో అణిచివేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్మగ్లర్లు పోలీసులను చంపారు. అంటే ఏమైంది? అక్కడ పరిస్థితులు సీన్ రివర్స్ అయింది. అటువంటి పరిస్థితుల్లో ఏ పోలీసు అధికారి సాహసించి స్మగ్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు? ఒక రకంగా ప్రభుత్వ స్పాన్సర్డ్ స్మగ్లింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కొనసాగింది. కాబట్టే చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించిన చాలా మంది వైసీపీ నాయకులు ఈ స్మగ్లింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తారనేది వాస్తవం. కాబట్టి ఆ ప్రభుత్వ హయాంలో వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాలకు కూడా ఈ ప్రకృతి సంపద ప్రపంచం మొత్తం మీద ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ ఎర్రచందనం మరి ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ కాగలిగింది అని అంటే నాడు అధికార పార్టీ నాయకుల అండదండలతోటే అది జరిగిందనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం నుంచి కూడా ఈ దాడులలో సీజ్ అయిన ఎర్రచందనం దొంగలన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపోల్లో ఉన్నాయి. వాటినే మొన్న పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది. అలా సందర్శించిన సందర్భంలోనే ఆయన ఈ మధ్యకాలంలో చూసాం మనం
నక్సలైట్లను అరచివేయడం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆపరేషన్ కగార్ అని చెప్పని ఒక ఆపరేషన్ సంకల్పించారు, అమలు చేశారు. దాంతో కొన్ని వందల మంది నక్సలైట్లని ఊచకోత కోశారు. ఒక రకంగా ఇవాళ ఒకనాడు వందలాది జిల్లాలకు విస్తరించున్న నక్సలైట్ సమస్య ఇవాళ కొన్ని పాకెట్స్ కి మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితులు కల్పించగలిగారు అని అంటే చాలా కఠినంగా ఆపరేషన్ కగారు అమలుపరచడంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఆపరేషన్ కగార్ ని సంకల్పించి అమలు చేస్తా ఉందో అదే విధంగా ఎర్రచందనం స్మగ్లర్లని అణిచివేయడానికి కూడా ఆపరేషన్ కగారు స్థాయిలో మేము యాక్టివిటీ టేకప్ చేస్తాము అని చెప్పని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడే ఆలోచన నుంచి బయటపడండి, లేదు మా హయాంలో కూడా ఇదే విధమైన స్మగ్లింగ్ మీరు పాల్పడతారు అని అంటే 100% మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పని అంటే ఆయన దానికి కొంచెం ఆధ్యాత్మిక జోడిస్తూ ఆ రోజుల్లో శ్రీవారి తిరుమల స్థల పురాణంలో మనకు ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటి అంటే తిరుమల శ్రీవారు వైకుంఠం నుంచి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఆయన చుట్టూ ఒక పుట్ట పెరుగుద్ది. ఆ పుట్ట మీద ప్రతిరోజు ఒక ఆవు వచ్చి ఆ పుట్టలో శ్రీవారికి పాలు తను శ్రీవారికి నివేదిస్తూ ఉంటది. ఆవు ప్రతిరోజు ఇలా పాలు ఎక్కడో ఇచ్చేస్తుంది, తమకు ఆ పాలు రావటం లేదు అని చెప్పని ఆగ్రహించిన ఆవులు మంద యజమాని ఒకరోజు ఆ పుట్టలో పాలు విడవటం చూసి ఆవుని దండించబోతాడు. ఆ దండించబోతున్న సందర్భంలో శ్రీవారు పైకి వచ్చి ఆయన గాయపడి ఆయన రక్తం అక్కడ చుక్కగా పడుద్ది అనమాట. దాని నుంచి ఈ ఎర్రచందనం ఉద్భవించింది అనేది అందుకే ఒక్క తిరుమల శ్రీవారి పాదాల చెంతనున్న శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం దొరుకుతుంది అనేది అక్కడ ఉన్న స్థల పురాణంలో చెప్తా ఉంటారు. దాన్ని మెన్షన్ చేస్తూ శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించిన ఈ ఎర్రచందనాన్ని ఈ విధంగా కాపాడుకోవాల్సిన స్థితిలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసి అడవులను నరికేస్తా కొంతమంది స్వార్థపరులు ఈ స్మగ్లింగ్ పాల్పడి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అటువంటి ఈ స్వార్థపరులని ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఈ స్మగ్లర్లని అవసరమైతే స్మగ్లింగ్ ని అడ్డుకోబోయిన పోలీసులను కూడా తొక్కించి చంపుతున్న వీళ్ళని కఠినంగా అణిచివేస్తాము, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేస్తాము, వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేస్తాము. ఆపరేషన్ కగారు స్థాయి అని అంటే ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్కౌంటర్ స్థాయిని మించిన ఎన్కౌంటర్లు చేసైనా సరే ఎడవలను కాపాడుతాము అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం ప్రభుత్వం గనక కఠినంగా ఉక్కుపాదంతో ఇటువంటి స్మగ్లింగ్ ని అణిచివేయాలి అని చెప్పని గనక సంకల్పిస్తే ఖచ్చితంగా దాని ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉండేవి. అటువంటి స్థితి నుంచి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకే రవికృష్ణ గారి నేతృత్వంలో ఈగల్ అని చెప్పని ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ గంజాయి సాగుని పూర్తిగా నిరోధించగలిగారు రాష్ట్రంలో. అలాగే రాష్ట్రం నుంచి గంజాయి రవాణాని కూడా ఇవాళ ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి అక్కడ గంజాయి సాగు చేసి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రవాణా చేయాలని చెప్పని సంకల్పించినా కూడా ఆ రవాణాని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం గంజాయి రవాణాలో ఎంతెంత స్టాకు పట్టుబడుతుంది అనేది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం గనక ఉక్కు సంకల్పంతో ఇటువంటి అక్రమ రవాణాని కానీ ఈ అక్రమ సాగుని కానీ అక్రమ వ్యాపారస్తులను కానీ అడ్డుకోవాలని గనక నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఎటువంటి అక్రమార్కులైనా సరే పట్టుబడక తప్పదు. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ఎర్రచందనం రవాణాని అడ్డుకోవాలి అని చెప్పని శేషాచలం అడవుల నరికివేతని అడ్డుకోవాలని చెప్పని గనక పట్టుదలతో చిత్తశుద్ధితో కనుక ప్రయత్నం చేస్తే అది అటువంటి అక్రమదారులకి సింహస్వప్నంగా మారటం ఖాయం. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బహుశా నేను అనుకోవటం ఆయనకున్న ఉక్కు సంకల్పం దృష్ట్యా శేషాచలం అడవుల్ని కాపాడాలి అని చెప్పని ఒక పర్యావరణ ప్రేమికుడిగా పాలకుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయం యథావిధిగా కనుక అమలు జరిగితే శేషాచలం అడవుల నుంచి ఈ ఎర్రచందనం స్మగ్లర్లని తరిమి కొట్టడం సాధ్యమే, శేషాచలం అడవులను కూడా కాపాడుకోవడం సాధ్యమే. సార్ ఈ స్మగ్లింగ్ వల్ల కొన్ని వేల కోట్లు అంటే అది ఇండైరెక్ట్ గా మన ప్రభుత్వ ఖజానాకి ఒక విధంగా గండి కొట్టడమే సార్. అంటే ప్రజల సొమ్ముని వీళ్ళందరూ కూడా ఇలా దోచేయటమే అంటారు. ఇంత సొమ్ము అంటే మనకి తెలిసినంత వరకు ఒక 10,000 20,000 అని అంటున్నారు, కానీ అసలు ఈ మొత్తం వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? అంటే ఎంత ముఠా ఉంటే ఇలాంటి చేయగలుగుతుంది అంటారు? అంటే ఒకటైతే వాస్తవం, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంపద మన రాష్ట్రంలో ఒక పర్టికులర్ ప్రాంతంలోనే లభ్యమవుతుంది అనుకున్నప్పుడు, దాని వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అనుకున్నప్పుడు, దాని నుంచి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన ఆ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి చాలా మంది ఉంటారు.
కాబట్టి కొన్ని దశాబ్దాలుగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ శేషాచలం అడవుల నరికివేత, ఆ స్మగ్లింగ్, దాని నుంచి సొమ్ము చేసుకోవడం అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇవాళ చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్న చాలా మంది ప్రముఖ నాయకులు ఈ స్మగ్లింగ్ ని ప్రోత్సహించారు. దాని నుంచి ఇవాళ ఆర్థికంగా బలపడ్డారు. ఇవాళ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నారని చెప్పని కూడా వార్తలు వింటూ ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ మనం దాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారమే ఇవాళ 2,60,000 దొంగలు ప్రభుత్వ డిపోల్లో ఉన్నాయి. అంటే సుమారుగా 2 దొంగలకి ఒక చెట్టు చొప్పున లెక్కేసుకున్నా కూడా 1,30,000 చెట్లు నరికివేయబడి ఉంటాయి. అవి కూడా ప్రభుత్వం ద్వారా పట్టుబడి డిపోల్లో చేరిన వాటిని లెక్కిస్తే, ఇంకా ప్రభుత్వం పట్టుకోకుండా స్మగ్లింగ్ జరిగి దేశ విదేశాలకు తరలిపోయిన దొంగలు చెట్లు ఇంకెన్నో ఉండుండొచ్చు. కాబట్టి కొన్ని లక్షల చెట్లు అక్కడ నరికేతకు గురయ్యాయి. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాకే 5,000 కోట్ల రూపాయల స్టాక్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంకా పట్టుబడకుండా తరలిన స్టాకు ఇంకా ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఆలోచించండి అని చెప్పి నేను చెప్తా ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఇవాళ 5,000 కోట్లు 10,000 కోట్లుగా క్వాంటిఫై చేయడం కూడా అసాధ్యం. నా అంచనా అయితే గడిచిన దశాబ్ద కాలంగానే సుమారుగా 15-20 వేల కోట్ల రూపాయల అటవీ సంపద తరలించడానికి ఆస్కారం ఉంది. దాని నుంచి లబ్ధి పొంది అక్కడ తాత్కాలికంగా ఈ అటవీ సంపదని అమ్ముకొని ఆర్థికంగా బలపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదేమైనా సరే అత్యంత అరుదైన ఈ ప్రకృతి సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే అంశాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా శేషాచలం అడవుల పరిరక్షణ మీద దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడి ఇవాళ శేషాచలం అడవులను కాపాడి తీరుతాము అని చెప్పని ఆయన పట్టుదలగా ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది 100కి 100 ఈ స్మగ్లింగ్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన ఉక్కు సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్మగ్లర్ని పట్టుకుంటారు. దీనికోసం కగార్ లాంటి ఒక ఆపరేషన్ కూడా చేపడతామన్నారు కాబట్టి ఇక నుంచి అలా ఎర్రచందనం తరలి వెళ్లే అవకాశం లేదు అన్నట్టు అప్పసాని రాజేష్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.